మా ఇంటి ముందు గణపతి అయితే వస్తాడు. ఇక సప్పులతో అయితే గణపతిని అయితే తీసుకొస్తారు. ఇక పిల్లలు అయితే డాన్సులు అయితే ఏమేసిరిపో. ముందుగా అనుకున్న గణపతిని మార్చి వేరొక గణపతిని అయితే తీసుకొచ్చిర్రు. గణపతి వచ్చే వరకు అయితే వర్షం అయితే బాగా ఎక్కువైంది. ఇక వానల్నే గణపతిని అయితే మండపంలోకి అయితే దించారు. కొద్దిగా లేటే అయింది గణపతి రావడానికి. ఇక వాన పడుతుంది కదా, ఇక నిదానంగా అన్ని సెట్ చేసుకొని సాయంత్రం అయితే పూజ అయితే చేస్తారు. మా వాడలో పెద్దల కంటే పిల్లల గ్యాంగే ఎక్కువ ఉన్నది. గణపతి విషయంలో తగ్గేదే లేదంటున్నారు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాము, మేము చెప్పినట్టే వినాలంటున్నారు. గణపతి అయితే వచ్చి మండపంలోకి అయితే చేరిండు. ఇక నేనైతే ప్రసాదం అయితే చేస్తానా సాయంత్రం పూజ కోసం. అబ్బబ్బా పెద్ద ప్రసాదాలు ఏం చెయ్యట్లేదు, ఎందుకంటే మీ పీటల మీద కూర్చున్నప్పుడు చాలా రకాలు చేద్దామని సింపుల్గా అయితే రవ్వ కేసరి అయితే చేస్తున్నాను నాకు వచ్చిన విధంగా. మా గణపతిని అయితే సాయంత్రం అయితే మీకు చూపిస్తాను. అన్నట్టు ఈరోజు మీరు ఏం ప్రసాదం చేసి గణపతిని ప్రసన్నం చేసుకున్నారు కామెంట్లో అయితే చెప్పండి. ఇంతసేపు చూశారు కదా, వెళ్ళేటప్పుడు ఒక లైక్ వేసి అయితే వెళ్ళండి. మళ్ళీ సాయంత్రం పూజ వీడియోతోటి కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.